నమస్తే తల్లిదండ్రులు. మీ పిల్లలు 10th ఉత్తీర్ణులవుతున్నారు, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులవుతున్నారు, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతున్నారు. నో డౌట్ 80%, 70%, అబోవ్ 90% మీరు పొందుతున్నారు. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీ పిల్లలు ఎందుకు రాణించడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? లక్షల రూపాయల డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్‌లో, మోడల్ స్కూల్స్. కానీ విద్యార్థికి నేర్పవలసింది నేర్పిస్తున్నారా? రొటీన్ విధానానికి అలవాటు పడిపోతే పిల్లలు రేపటి తరంలో అత్యున్నత స్థాయి భవిష్యత్తును ఎలా పొందుతారో ఆలోచించండి. ఇటీవల మేము చూస్తున్న అనేక మంది విద్యార్థులను చూస్తుంటే వాళ్ళు చాలా అనాలోచితంగా మార్కులు మాత్రమే బైహార్ట్ చేస్తూ పొందుతున్నారు తప్ప ఆలోచన రహితంగా ఉన్నారు. మరి వాళ్ళని వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళని వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళే టార్గెట్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక విద్యార్థికి ఈత నేర్చుకున్నాడికి లోతుతో పని లేదన్నట్టు ఒక విద్యార్థి యొక్క స్థితిని, స్థాయిని, ఆలోచన విధానాన్ని మెరుగుపరిస్తే విద్యార్థి వండర్స్ క్రియేట్ చేస్తాడు. తను అనుకున్న మార్గంలో, అనుకున్న లక్ష్యంతో ముందుకెళ్తాడు, మీ అంచనాలకు మించిన విధముగా. మరి ఎందుకని ఏ పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం లేదు అంటే మీరు ఇదే అలవాటు చేస్తున్నారు. దగ్గర కూర్చుని డిపెండెంట్గా తయారు చేస్తున్నారు తప్ప ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకునేలా మీరు తయారు చేయలేకపోతున్నారు. ఇదే పెద్ద లోపం. మేము గత 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న కఠోర వాస్తవాలు. ప్రతి విద్యార్థిలోని అఖండ శక్తిని మా రెమెడియల్ టీచింగ్ ద్వారా, కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనేజ్మెంట్ కోర్సులు చేద్దామనుకున్నారు, ఎంబీబీఏ చేద్దామనుకుంటున్నారు, లేదా ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారు. వాటికి సంబంధించిన మౌఖికమైనటువంటి కాన్సెప్ట్ని విద్యార్థికి అందించడం మా విధానం. కేవలం ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా 10 నుంచి 15 రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాములతో తయారు చేయడం జరుగుతుంది. ఈ చేసే విధానంలో అప్పుడు మీరు చదివించే కాలేజీలు, స్కూళ్ళు వారికి స్వర్గంలా ఉంటాయి. వాటిని చక్కగా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడి మార్కుల కోసం చదువుకున్న ఈ పిల్లలు బిజినెస్ స్కూల్స్లో రాణించలేకపోవడానికి కారణాలు వాళ్ళు ఆలోచించుకునే శక్తి లేకపోవడం, 2 తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోవడం, రాబోయే ప్రశ్నాపత్రాలు చదవడం, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని తయారు చేసాం. ఒక్కసారి విచ్చేయండి. కుసాద్ ప్రసాద్, ద అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్.